యాదగిరి దాదాగిరి హన్మకొండలో పోలీసు వడ్డీల దందా. స్థానికంగా 4 నుంచి 5 రూపాయల వడ్డీకి అప్పులు ముక్కుబిండి వసూలు చేస్తున్నట. అప్పు తీర్చని ఒక కుటుంబం పైన దౌర్జన్యం, ఇంటికి తాళం వేసి దాడి చేసిండట. ఎవరైనా హెడ్ కానిస్టేబుల్ అట, గవర్నమెంట్ ఉద్యోగి చిట్టీల వ్యాపారం చేస్తున్నట్టు. ఇట్లా చాలామంది టీచర్లు ఉంటారు, చాలామంది కానిస్టేబుల్లు, ఎస్ఐ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా ఆఫీసులలో పనిచేస్తున్న చిట్టీలు వేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. వడ్డీ చెల్లించట్లేదని ఒక కుటుంబం పైన హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేసిండట. ఇక చూడు మనోడు ప్రతాపం ఎట్లుందో. అప్పు తీసుకున్న వారి ఇంటి ముందు గొడవ చేస్తున్న యాదగిరి. అంతటితో ఆగకుండా ఆ కుటుంబ సభ్యులపైన దూషణలు, దాడికి దిగిండు. హన్మకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక చాలామంది ఏమంటారంటే, మరి అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా అంటే, మరి ఇదేం వ్యాపారం? ఇప్పుడు మరి ఆ హెడ్ కానిస్టేబుల్ అన్న వదిలేయి ఈ పని అన్న చేయి, లేకపోతే అదన్న వదిలేయి ఈ పని అన్న చేయి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఈ దేశంలో చట్టాలు కొన్ని, ఎవరు ఏం పని చేయాలన్నది ఉన్నది. సరే, నువ్వు లోపట్లోపటనే చేసుకోవాలి, ఏమన్నా ఉన్నా కూడా సాఫ్ట్గా చేసుకోవాలా, అది కూడా తప్పే. కానీ ఏం చేస్తాం? కానీ ఇట్లా రోడ్ల మీద పడి వాళ్ళ ఇంటి ముందు గొడవ చేస్తే ఇది వైరల్ అయిపోయాయి. అయినా 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ లేనిది చాలామంది 10 రూపాయలు తీసుకుంటున్నా, 4 రూపాయలు తీసుకుంటున్నా అంటే దానికి మనం ఏం చేయలేం. గోకుల్ నగర్కు చెందిన గోక అరుణ ఇరిగేషన్ శాఖలో సబార్డినేట్గా పనిచేస్తున్నారట. ఆమె కొడుకు శ్రావణ్ కుమార్ ఉన్నాడట. అదే కాలనీలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి 30 ఏళ్ళు ఉంటున్నట. ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగం చేస్తున్నట. అరుణ కుమార్తె వివాహం కోసం యాదగిరి వద్ద 2023లో 3,20,000 అప్పు తీసుకుందట. నెల 4 రూపాయల చొప్పున 14,400 వడ్డీ చెల్లిస్తూ వచ్చిందట. ఎవ్రీ మంత్ 14,400. అయితే 7 నెలలుగా వడ్డీ కట్టట్లేదట. దీంతో యాదగిరి వచ్చి అరుణను వడ్డీ డబ్బులు అడిగిండట. తమ కుటుంబ పరిస్థితి బాగాలేదని, కొంత సమయం కావాలని ఆమె వేడుకున్నదట. కానీ ఆయన వినలే. సోమవారం యాదగిరి కుటుంబ సభ్యులతో అరుణ ఇంటికి వచ్చి ఆమె కొడుకు శ్రావణ్తో గొడవకు దిగిండు. వారి గేటుకు తాళం వేసిపోయిండు. దీంతో శ్రావణ్ జరిగిన విషయం తల్లికి చెప్పి గోడ దూకి వచ్చి తాళం పగలగొట్టారు. కొద్దిసేపటికి ఈ విషయం తెలుసుకున్న యాదగిరి తన కొడుకులు సాయి, బన్నీ, కూతురు అనూష, భార్య పద్మతో పాటు మరికొందరితో కలిసి అక్కడికి వచ్చి అరుణ శ్రావణ్ పైన దాడి చేసిరట. బాధితుల ఫిర్యాదు మేరకు యాదగిరితో పాటు 5గురి పైన కేసు అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. వడ్డీ వ్యాపారంలో యాదగిరి రూటే సపరేట్ అని స్థానికులు చెప్తున్నారు. ఈయన ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇస్తుంటాడట. నెలకు 5 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తాడట. ఇతర వ్యక్తుల దగ్గర 2 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి తిరిగి అధిక వడ్డీకి డబ్బులు ఇస్తారని చెబుతున్నారు. దొంగ సొమ్ము ఎందుకురా బాబు ఇది? ఇలా దాదాపు 60 లక్షల వరకు అధిక వడ్డీలకు తిప్పుతుండట. ఎలాంటి అనుమతులు లేకుండా 20 ఏళ్లుగా యాదగిరి వడ్డీ వ్యాపారం చేస్తుండు. సో ఇట్లా మనోడు ఇట్లా చేసి మొత్తం బెదిరిస్తున్నాడట.